వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్, ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఎన్సీఆర్టీలో నాన్ అకాడమిక్ పోస్టులు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఆర్టీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీతో సహా వివిధ ప్రాంతీయ సంస్థల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 173 గ్రూప్ ఏ, బి, సి నాన్ అకాడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టులను గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులుగా విభజించారు. గ్రూప్ ఏ పోస్టులు పరిశీలిస్తే 1. సూపరింటెండెంట్ ఇంజనీరింగ్, వయసు 50 సంవత్సరాలు కలిగి ఉండాలి, గరిష్ట వయసు 1 పోస్ట్ కలదు. 2. ప్రొడక్షన్ ఆఫీసర్ 40 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. 3. బిజినెస్ మేనేజర్ 40 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. 4. అసిస్టెంట్ ప్రొడక్షన్ ఆఫీసర్ 35 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. 5. అసిస్టెంట్ ఇంజనీరింగ్ గ్రేడ్ ఏ 35 సంవత్సరాలు కలిగి ఉండాలి, 4 పోస్టులు కలవు. 6. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 35 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. గ్రూప్ ఏ పోస్టులకు 15,600 రూపాయల నుండి 39,100 రూపాయల వరకు నెలకు జీతంగా చెల్లిస్తారు. ప్లస్ జీపీ 5,400 రూపాయలు చెల్లిస్తారు. మొత్తం గ్రూప్ ఏ పోస్టులు ఒకసారి పరిశీలిస్తే ఎస్సీకి 1, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్ 1, అన్రిజర్వ్డ్ 6, మొత్తం 9 పోస్టులు కలవు. గ్రూప్ బి పోస్టులు పరిశీలిస్తే 7. సీనియర్ అకౌంటెంట్ 30 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. 8. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ 30 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. 9. జూనియర్ అకౌంటెంట్ 30 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్టు కలదు. 10. స్టోర్ ఆఫీసర్ 30 సంవత్సరాలు కలిగి ఉండాలి, వయసు 1 పోస్ట్ కలదు. 11. ప్రొడక్షన్ అసిస్టెంట్ వయసు 30 సంవత్సరాలు కలిగి ఉండాలి, 5 పోస్టులు కలవు. 12. ప్రొఫెషనల్ అసిస్టెంట్ 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, 4 పోస్టులు కలవు. 13. కెమెరామ్యాన్ గ్రేడ్ 30 సంవత్సరాలు కలిగి ఉండాలి, వయసు 4 పోస్టులు కలవు. 14. ఇంజనీరింగ్ అసిస్టెంట్ వయసు 30 సంవత్సరాలు కలిగి ఉండాలి, 7 పోస్టులు కలవు. 15. స్క్రిప్ట్ రైటర్ వయసు 30 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. 16. సైట్ డిజైనర్ 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. మొత్తం గ్రూప్ బి ఖాళీలు ఎస్సీకి 1, ఎస్టీకి 2, ఓబీసీకి 8 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 2 పోస్టులు, అన్రిజర్వ్డ్ 13 పోస్టులు, మొత్తం 26 పోస్టులుగా ప్రకటించారు. జీతం గ్రూప్ బి పోస్టులకు 9,300 రూపాయల నుండి 34,800 రూపాయల వరకు నెలకు జీతంగా చెల్లిస్తారు. ప్లస్ జీపీ 4,200 రూపాయలు ఇస్తారు. గ్రూప్ సి పోస్టులు ఒకసారి పరిశీలిస్తే 17. టెక్నికల్ గ్రేడ్ 1 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 8 పోస్టులు కలవు. 18. ఆడియో రేడియో ప్రొడ్యూషన్ గ్రేడ్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 4 పోస్టులు కలవు. 19. గ్రాఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ 1 30 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. 20. టీవీ ప్రొడ్యూసర్ గ్రేడ్ 2 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 2 పోస్టులు కలవు. సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 2 పోస్టులు కలవు. 22. సీనియర్ ప్రూఫ్ రీడర్ ఇంగ్లీష్ 30 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. 23. స్టోర్ కీపర్ గ్రేడ్ 1 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 3 పోస్టులు కలవు. 24. కంప్యూటర్ ఆపరేటర్ గ్రేడ్ 3 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 2 పోస్టులు కలవు. 25. ఫ్లోర్ అసిస్టెంట్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 3 పోస్టులు కలవు. 26. ఫిల్మ్ అసిస్టెంట్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 2 పోస్టులు కలవు. 27. గ్రాఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ 2 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. 28. స్టోర్ కీపర్ గ్రేడ్ 2 పోస్టులు 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, వయసు 19 పోస్టులు కలవు. 29. ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 3 పోస్టులు కలవు. 30. ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 5 పోస్టులు కలవు. 31. ల్యాబ్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 2 పోస్టులు కలవు.
32 ల్యాబ్ అసిస్టెంట్ జాగ్రఫీ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 3 పోస్టులు కలవు. 33 ల్యాబ్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 2 పోస్టులు కలవు. 34 ల్యాబ్ అసిస్టెంట్ సైకాలజీ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 3 పోస్టులు కలవు. 35 ల్యాబ్ అసిస్టెంట్ అగ్రికల్చర్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. 36 ల్యాబ్ అసిస్టెంట్ బయాలజీ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. 37 ల్యాబ్ అసిస్టెంట్ జువాలజీ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. 38 ల్యాబ్ అసిస్టెంట్ హోమ్ సైన్స్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. 39 ల్యాబ్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 2 పోస్టులు కలవు. 40 ల్యాబ్ అసిస్టెంట్ సైన్స్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. 41 లోయర్ డివిజన్ క్లర్క్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 54 పోస్టులు కలవు. 42 సీనియర్ లైబ్రరీ అటెండెంట్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 3 పోస్టులు కలవు. 43 ఫిల్మ్ జాయినర్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్టు కలదు. 44 లైట్ మ్యాన్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 4 పోస్టులు కలవు. 45 పెయింటర్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. 46 ట్రచర్ గ్రేడ్ 2 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. 47 కార్పెంటర్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి, 1 పోస్ట్ కలదు. మొత్తం గ్రూప్ సి ఖాళీలు ఎస్సీ 12, ఎస్టీ అభ్యర్థులకు 16, ఓబీసీ అభ్యర్థులు నాన్ క్రిమినల్ అభ్యర్థులకు 35, ఈడబ్ల్యూఎస్ 8 పోస్టులు, అండర్జర్వ్డ్ పోస్టులు 67, మొత్తం 138 పోస్టులుగా ప్రకటించారు. మొత్తం గ్రూప్ ఏ, బి, సి పోస్టులు కలిపి 173 పోస్టులుగా ప్రకటించారు. గ్రూప్ సి పోస్టులకు జీతం 5,200 రూపాయల నుండి 20,200 రూపాయల వరకు నెలకు జీతంగా చెల్లిస్తారు. ప్లస్ జీపీ 2,400 రూపాయలు చెల్లిస్తారు. అర్హతలు: సూపరింటెండింగ్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 10 సంవత్సరాల అనుభవం సంబంధిత సెక్టార్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 2 ప్రొడక్షన్ ఆఫీసర్ ప్రింటింగ్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 3 బిజినెస్ మేనేజర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 4 అసిస్టెంట్ ప్రొడక్షన్ ఆఫీసర్ ప్రింటింగ్ టెక్నాలజీలో డిగ్రీ ఉత్తీర్ణత, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 5 అసిస్టెంట్ ఇంజనీరింగ్ గ్రేడ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి, సంబంధిత రంగంలో రాత పరీక్ష ప్లస్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 6 అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా పబ్లిక్ రిలేషన్లో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి, రాత పరీక్ష ప్లస్ ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 7 సీనియర్ అకౌంటెంట్ కామర్స్ లేదా ఎకనామిక్స్ లేదా ఇతర సంబంధిత సబ్జెక్టుల యందు గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 8 జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ మాస్టర్ డిగ్రీ హిందీతో ఇంగ్లీష్ తప్పనిసరిగా కలిగి ఉండాలి, రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. 9 జూనియర్ అకౌంటెంట్ కామర్స్ లేదా ఎకనామిక్స్ మరియు ఇతర సంబంధిత సబ్జెక్టులతో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 10 స్టోర్ ఆఫీసర్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 11 ప్రొడక్షన్ అసిస్టెంట్ ప్రింటింగ్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కలిగి ఉండాలి, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 12 ప్రొఫెషనల్ అసిస్టెంట్ లైబ్రరీ సైన్స్ 50% మార్కులతో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత డిగ్రీ కలిగి ఉండాలి, రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు కెమెరామ్యాన్ గ్రేడ్ 2 గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత, రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 14 ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి, రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 15 స్క్రిప్ట్ రైటర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి, రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సెట్ డిజైనర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి స్టేజ్ క్రాఫ్ట్లో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 17 టెక్నీషియన్ గ్రేడ్ 1 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణత కలిగి 3 సంవత్సరములు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ లేదా సంబంధిత ప్రదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రేడియో లేదా టెలివిజన్లో డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉండాలి, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. 18 ఆడియో రేడియో ప్రొడ్యూసర్ గ్రేడ్ 2
ఆడియో రేడియో ప్రొడక్షన్లో ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మీడియాలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 19 గ్రాఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ 1 గ్రాఫిక్స్ లేదా యానిమేషన్ లేదా వీడియో ఎడిటింగ్ లేదా మాస్ కమ్యూనికేషన్లో డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. 20 టీవీ ప్రొడ్యూసర్ గ్రేడ్ 2 డిగ్రీ ఉత్తీర్ణత, సంబంధిత విభాగంలో 1 సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 21 సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 22 సీనియర్ ప్రూఫ్ రీడర్ ఇంగ్లీష్లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 23 స్టోర్ కీపర్ గ్రేడ్ 1 ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు అభ్యర్థులను. 24 కంప్యూటర్ ఆపరేటర్ గ్రేడ్ 3 12వ తరగతి ఉత్తీర్ణత, కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా అప్లికేషన్లో డిప్లొమా లేదా సర్టిఫికేట్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కలిగి ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 25 ఫ్లోర్ అసిస్టెంట్ 10+2 ఉత్తీర్ణత, గుర్తింపు పొందిన సంస్థ నుండి స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. 26 ఫిల్మ్ అసిస్టెంట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. సంబంధిత ఫీల్డ్ నుండి స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. 27 గ్రాఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ 2 గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. 28 స్టోర్ కీపర్ గ్రేడ్ 2 12వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 29 నుండి 40 వరకు ల్యాబ్ అసిస్టెంట్ బ్యాచిలర్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 41 లోయర్ డివిజన్ క్లర్క్ ఇంటర్మీడియట్ 10+2 ఉత్తీర్ణత కలిగి ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 42 సీనియర్ లైబ్రరీ అటెండెంట్ 12వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఈ పోస్టులకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు అభ్యర్థులను. 43 ఫిల్మ్ జాయినర్ 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లేదా సంస్థ నుండి కలిగి ఉండాలి. స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. 44 లైట్ మ్యాన్ 10వ తరగతి ఉత్తీర్ణత లేదా 12వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు అభ్యర్థులను. 45 పెయింటర్ 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. 46 టచర్ గ్రేడ్ 2 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. 47 కార్పెంటర్ 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ తేదీ, ప్రారంభ తేదీ 27/12/2025 9 గంటల నుండి ఉదయం 9 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 16/1/2026గా ప్రకటించారు. రాత పరీక్ష, అడ్మిట్ కార్డులు స్కిల్ టెస్ట్ వెబ్సైట్ అందిస్తారు. సంబంధిత వెబ్సైట్ నుండి గమనించగలరు. వయో సడలింపు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరములు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ గ్రూప్ ఏ పోస్టులకు 3 సంవత్సరములు, గ్రూప్ బి పోస్టులకు 5 సంవత్సరములు, గ్రూప్ సి పోస్టులకు 3 సంవత్సరములు వయో సడలింపుని ఇచ్చారు. పరీక్ష ఫీజు ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ మోడ్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలి. అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫర్ లెవెల్ 10 to 12 లెవెల్ 1500 రూపాయలు ప్రతి పోస్టుకు, 6 to 7 1200 రూపాయలు ప్రతి పోస్టుకు, 2 to 5 1000 రూపీస్ ప్రతి పోస్టుకు ఫీజు పరీక్ష ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఫీజు చెల్లించిన అవసరం లేదు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి. నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేయండి.